హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ కామ్స్ ఇన్స్టిట్యూట్. నేను ఈ వీడియోలో బీకామ్ కంప్యూటర్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ ఆన్సర్స్ అనమాట. షార్ట్ ఆన్సర్స్లో 1 to 14 అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అందులో కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని థియరీ ఉంటాయి. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. ఇందులో ఇప్పుడు లాంగ్ ఆన్సర్స్లో ఫస్ట్ 1 to 9 అనేది ఉన్నాయన్నమాట. 1-2 జస్ట్ థియరీ అనమాట. ఫస్ట్ యూనిట్లోకి వెళ్ళి 2 థియరీ క్వశ్చన్స్ వస్తాయి. 2 థియరీ క్వశ్చన్స్ ప్లస్ 1 ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట. ఇంటర్నల్ ఆప్షన్ ఉంటుంది అందులో. ఇంకోటి థర్డ్ ప్రాబ్లం వచ్చేసి జనరల్లో ఒక ప్రాబ్లమే వస్తుంది. సబ్సిడరీ బుక్స్లో ఒకటే ప్రాబ్లం వస్తుంది. 3 కాలమ్ బుక్లో 3 కాలమ్ క్యాష్ బుక్లో అనేది ఒకటే ప్రాబ్లం వస్తుంది. బట్ 6th ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మాత్రం ఫైనల్ అకౌంట్స్ అని ఉంటుంది అనమాట. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనమాట. అందులో 2 ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. 7th వన్ డిప్రిసియేషన్ ఒకటే ప్రాబ్లం. బ్యాంక్ రికగ్నైజేషన్ స్టేట్మెంట్ బీఆర్ఎస్లోకి వెళ్ళి ఒక ప్రాబ్లం వస్తుంది. ఇంకా థియరీ ఫైనల్గా ఏంటంటే సబ్సిడరీ బుక్స్ టైప్స్ అడుగుతాడు అనమాట. అంటే పర్చేస్ బుక్, సేల్స్ బుక్, ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు అనమాట. మనం మ్యాక్సిమం ప్రిఫరేషన్ అనేది థియరీకి ఇవ్వకుండా ప్రాబ్లమ్స్కే ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లా అంటే పేపర్ ప్యాటర్న్ చూడండి. లాంగ్ అనేది ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 12 మార్క్స్. అన్ని 5 రాయాలని. మొత్తం 12 5 60 మార్క్స్. షార్ట్ వచ్చేసి ఒక్క క్వశ్చన్కి 4 మార్క్స్. అవి 5 రాయాలి. మొత్తం 20 మార్క్స్. 60 + 20 80 మార్క్స్ అనమాట. ఇందులో మనకి పాస్ మార్క్స్ ఎంత అంటే 28 to 35 మార్క్స్ మధ్యలో రావాలన్నమాట. అవుట్ స్టాండింగ్ కావాలనంటే 71+ రావాలన్నమాట అవుట్ స్టాండింగ్కి. ఇందులో ముందుగా ఏ విధంగా చదువుకోవాలో చెప్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ఫస్ట్ 2-3 ఇయర్స్ అనమాట ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. జనరల్ ఎంట్రీస్ నేర్చేసుకోండి. సబ్సిడరీ బుక్, 3 కాలమ్ క్యాష్ బుక్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఖచ్చితంగా చూసుకోండి. 3 కాలమ్ క్యాష్ బుక్ అన్న, డిప్రిసియేషన్ అన్న ఏదో ఒక్కటి చూడండి. సబ్సిడరీ బుక్స్, జనరల్ ఎంట్రీస్ అందులో ఏదో ఒకటి చూసుకోండి. ఈ విధంగా చూసుకున్నట్టయితే మీకు ఈజీగా అయిపోతుంది అనమాట. Thank you for watching my video. Please subscribe and share my channel.